లక్కీ న్యూస్కి స్వాగతం. స్థానిక 13వ డివిజన్ అంబేద్కర్ నగర్లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో బీసీ కార్పొరేషన్ సహకారంతో 3 నెలల పాటు కుట్టు మిషన్ శిక్షణ పొందిన సుమారు 200 మంది మహిళలకు గురువారం వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పొందిన పూర్తి చేసుకున్న మహిళలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. నగరంలోని మహిళల కోసం వివిధ ప్రాంతాల్లో 5 కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నారాయణపురం, తుమ్మలోవ, దబ్బావారి సత్రం, మున్సిపల్ కాలనీ ప్రాంతాల్లో సుమారు 628 మంది మహిళలు కుట్టు మిషన్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కొత్త సెంటర్లు ఏర్పాటు చేసి అధిక సంఖ్యలో మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కాగా సూపర్ 6 పథకాల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుందని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా అర్హత కలిగిన విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయడం జరిగిందన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని గత ఏడాది దీపావళి నుంచి అందించడం జరుగుతుందని గుర్తు చేశారు. అయితే గ్యాస్ సబ్సిడీ జమ విషయంలో తలెత్తుతున్న సాంకేతిక లోపాలను అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, సబ్సిడీ సొమ్ము ఇవ్వడం కంటే గ్యాస్ సిలిండర్ అందించేందుకు యోచన చేస్తుందని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సహకారాన్ని మహిళలు అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. నగర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. 13వ డివిజన్ ఇన్ఛార్జు కప్పాల వెలుగు కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగా రాధా, కొల్లు బుజ్జి, కిలపర్తి శ్రీను, బొర్రా చిన్ని, ఈతలపాటి రవి, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, ఎర్రంశెట్టి రాజకుమార్, బంగారు నాగేశ్వరరావు, చొప్పెర్ల వీరభద్రరావు, చాపల చిన్నారాజు, కొడమల్ల శ్రీను, బత్తుల కిరణ్ బాబు, రాయి అప్పన్న బాబు, చింతా జోగి నాయుడు, రఫీక్ రాజా తదితరులు పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వాన్ని అన్ని మీరు ఆలోచించి 10 మందికి చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తే మన భవిష్యత్తు మన పిల్లలు. వెంటనే మహిళలు ఒక గోడి మార్చారు. మొక్కన బాబు నన్ను తక్కక బాబు చిటికడ నీళ్ళు విసిరస చాలు మేలవుతాను నీకు ప్రాణవుతాను. ఆ రోజు మహిళలు ఈ కమ్యూనిటీ హాల్లో దుస్థితి ఆయన చూశారు. మీరు ఎవరైనా చూసి యూట్యూబ్లో ఆయన కంజాయ్ బ్యాచ్ దీనిలో మందు చేశాను, అసలు ఆవాసోగ్యంగా కూడా లేని దాన్ని నేను వచ్చినట్టుగా నేను దీని పరిస్థితి సరిచేస్తానని చెప్పేసి దేశభూమి నాణ్యతతో వచ్చినట్టు దీన్ని ఇవాళ మీరందరూ ఇందులో కుటుంబ సెంటర్ కానీ ఇంకో కార్యక్రమం కానీ జరిపించుకునేలాగా ప్రజా సమస్యలపై అధికారం ఉండేటప్పుడు చాలా మంది అధికారం వరకు ఏం చేయాలని ఆలోచిస్తారు. ఆ పని దాటిన తర్వాత తప్పించుకోవడానికి ఏదో రకంగా కారణాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ మేము గమనించింది ఏంటంటే మన వాసు గారు కానీ ఆదిరెడ్డి గారి కుటుంబం కానీ వారి అధికార పరిధిలో లేని కార్యక్రమాలు కూడా వారి సొంత డబ్బుల్ని నిధుల్ని కేటాయించి ఎన్నో కార్యక్రమాలు, ధార్మికమైనటువంటి కార్యక్రమాలు కానీ మతపరమైనటువంటి కార్యక్రమాలు కానీ ముందుకు తీసుకెళ్లడం వల్ల కానీ, అలాగే చదువుకుని మెరిట్ ఉన్న విద్యార్థులకి కంప్యూటర్స్ అందజేయడం కానీ, అంటే ప్రభుత్వ పరంగా అందే సాయంతో పాటు దానితో సమానంగా ధీటుగా వారి కుటుంబం నుంచి కూడా ఆర్థిక సాయం అందించడం అనేది నిజంగా రాజమహేంద్రవరం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా మనందరూ భావించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, రీసెంట్లీ ఆలయ కమిటీలు ప్రకటించడం, దాని ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే గత 30-40 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా కూడా ఎండోమెంట్ కమిటీలను వేయడానికి ధైర్యం చేయలేని పరిస్థితులు, ఒకవేళ వేసినా కూడా ఇక ఎలక్షన్స్ వస్తున్నాయనగా ఒక 6 నెలల ముందో సంవత్సరం ముందో వేసి మమ్మ అనిపించుకునేటువంటి పరిస్థితులు. కానీ ఇక్కడ ఈసారి ఆలోచించిన ఏంటంటే ఎన్డీఏ కూటమిలో ఎవరైతే ఉన్నారో జెండా మోసి వారి విజయాన్ని సహకరించారో వాళ్ళని కూడా వారితో పాటు ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక బాధ్యత తీసుకొని చాలా ఎర్లీ డేస్ లోనే ఆలయ కమిటీలు ప్రకటించడం, వారి యొక్క ప్రమాణ స్వీకారాలు చేయడం, దేవాలయాల సంరక్షణ చేసే విధంగా ఒక మంచి కార్యాచరణ రూపొందించారు. చిన్నీరు
ఓకే నెక్స్ట్ అండి. తీసుకున్న నిర్ణయం బట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా మహిళలకి కుటుంబేషన్ సెంటర్స్ని ఏర్పరచుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీలోని 5 సెంటర్స్ని ఏర్పరచుకున్నాం. ఒక్కొక్క సెంటర్లో కూడా 90 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ యొక్క గ్రాడ్యుయేషన్ డే కింద సెంటర్లోని టీచర్స్ మా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కలిపి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతాం. దాంట్లో భాగంగా ఈ రోజున అంబేద్కర్ నగర్లో కమ్యూనిటీ హాల్లో సుమారు 8 వార్డులకు సంబంధించిన ఎవరైతే మహిళామణులకి గత 90 రోజులుగా కుట్టుమెషిన్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈ రోజున నిపుణులై వాళ్ళు చేసిన పనులను కూడా ప్రదర్శిస్తూ మా అందరికీ కూడా చూపించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఒకటి, గత 5 సంవత్సరాలుగా ఏనాడు కూడా ఇలా మహిళా సాధికారతకి అవసరమైన అంశాలు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలే. ఒక బీసీ లోన్లు ఇవ్వలేదు, ఎస్సీ లోన్లు ఇవ్వలేదు, ఏ విధమైన ఓసీ లోన్స్ ఇవ్వకపోగా ఇలాంటి కార్యక్రమాలు కూడా కుటుంబేషన్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా చేయలే. కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబేషన్ సెంటర్స్ ఇవ్వడం, బీసీ లోన్లు కానీ ఎస్సీ లోన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక్కొక్కటిగా వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఈ కుటుంబేషన్లు ఇవ్వడం వల్ల తప్పకుండా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడం, ఏదైతే వాళ్ళ భర్తలతో పాటు అంటే పురుషులతో పాటు వాళ్ళు కూడా కుటుంబ బాధ్యతను తీసుకోవాలన్నది ప్రభుత్వం తాలూకు ఆలోచన. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి అవకాశాలు ఇస్తే వాళ్ళు నిలబడగలుగుతారు. ఎందుకంటే మహిళల్ని తక్కువగా చూడకూడదు. వాళ్ళు మంచి టాలెంట్ ఉంది, చెయ్యాలన్న పట్టుదల ఉంది, నేర్చుకోవాలన్న సంకల్పం ఉంది. అలాంటప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఆ అవకాశాలను ఈరోజు కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఒక స్వయం ఉపాధి కింద వాళ్ళు భావించి చాలా చక్కగా నేర్చుకున్నారు. రేపు దాన్ని సద్వినియోగపరుచుకుంటారు. కుటుంబంలో భర్తతో పాటు వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు పోషిస్తారు. ఈరోజు బయట చూస్తూ ఉన్నాం, ఒక 10 మంది కలిపి ఒక చిన్న యూనిట్స్ ప్రారంభించుకుంటున్నారు. యూనిట్స్ ప్రారంభించుకొని వ్యాపారవేత్తల దగ్గరికి వెళ్ళి మెటీరియల్ తెచ్చుకొని వాళ్ళు అవసరమైన విధంగా కుట్టించి మెటీరియల్ టన్నుకి ఇంత అని చెప్పి వాళ్ళు ఒక అగ్రిమెంట్ అయ్యి చేసుకుంటూ ఉన్నారు వ్యాపారం. ఇలాగ వీళ్ళందరూ కూడా ఏదో విధంగా ఆలోచించి ఇలాగ ఎస్టాబ్లిష్ అయినట్లయితే ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా 4 రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ పోషణకు సహకరించిన వాళ్ళు అవుతారు మహిళలు. కాబట్టి మా ఆలోచన గౌరవించి మహిళలు కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి కూటమి నాయకులు అందరం కూడా ఇక్కడికి వచ్చాం. చాలా సరదాగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, కూటమి పట్ల అభిమానం చూపిస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడు ఏదీ లేదు, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారని వాపోతూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇది మొదటి సంవత్సరమే, 14 నెలలు మొదటి బ్యాచ్ ఇది 2025 బ్యాచ్. రాబోయే 4 సంవత్సరాలు కూడా ఇలాగే తీసుకువస్తాం. రాజమండ్రి సిటీలో కేవలం ఈ ఫస్ట్ బ్యాచ్లో 700 మంది నేర్చుకున్నారు. నెక్స్ట్ బ్యాచ్కి పెంచుతాం. 5 సంవత్సరాల్లో ఒక 3 నుంచి 4 వేల మంది మహిళలు ట్రైనింగ్ పొంది ఉచితంగా 3 నెలలు అయిన తర్వాత ఉచితంగా కుట్టుమెషిన్ కూడా ప్రభుత్వం అధికారికంగా ఇస్తుంది. కుట్టుమెషిన్లు పొంది ఆర్థికంగా స్థిరపడే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఓ పక్కన మహిళా సాధికారతను మా కళ్ళతో చూసామని ఒక ఆనందం, మరో పక్కన మా చెవుల్లో వినబడవలసింది రాజకీయంగా విన్నామని మరొక మనసుకి సంతృప్తి. వై నాట్ కుప్పం, వై నాట్ 175, వై నాట్ పిఠాపురం అని ఒక వ్యక్తి అదే పని మీద అరిచేవాడు. వై నాట్ అని మేము మాట్లాడడం అన్నది అనవసరం. మాటలతో కాదు సమాధానం, చేతల్లో చూపిస్తామని చెప్పి మేము అనేక సందర్భాల్లో చెప్పాం, చేసి చూపించాం. 164 సీట్లు వచ్చినాయి. అయినా ఇంకా బుద్ధి రాల, ఆత్మ పరిశీలన చేసుకుంటా, ఇంకా కాలు దూవుతున్నారు. ఇంకా మేము ప్రజాక్షేత్రంలోనే ఉన్నామని ఏదో విధంగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఇప్పుడే పులివెందుల జెడ్పీటీసీ రిజల్ట్స్ వచ్చినాయి. పులివెందుల జెడ్పీటీసీ రిజల్ట్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థినికి సుమారు 7,000 వస్తే వైసీపీ అభ్యర్థికి 600 ఓట్లు వచ్చినాయి. సో వై నాట్ పులివెందుల అన్నాం, జెడ్పీటీసీ కొట్టాం. భవిష్యత్తులో కూడా పులివెందులను కూడా కూటమి ప్రభుత్వం చేజిక్కించుకుంటుంది, రాసి పెట్టుకోండి. ఈ మాటలు ముందు నుంచి మేము చెప్పచ్చు. పని అయిన తర్వాత మాట్లాడాలి. పని అవ్వక ముందే మాట్లాడేమో అనుకోండి, ఎర్రి పప్పల్లాగా అంతాం సమాజంలో.
పని అయ్యింది కాబట్టి చెప్తున్నాం, అది కూడా దగ్గరలో అవుతుంది చెప్తా ఉన్నాం. మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ప్రజలు మా పక్షాన ఉన్నారు. మేము చేస్తున్న కార్యక్రమాలని నమ్ముతా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తా ఉన్నాం. గమనించండి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మొదటి సంవత్సరంలో ఎవరైనా ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చినంత ధైర్యంగా రోడ్ల మీదకి ఎవరైనా రాగలుగుతా ఉన్నారా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మొదటి సంవత్సరంలో కూటమి నాయకులు ఎవరైనా రాగలిగావా? ఇంత ప్రజాస్వామ్యంగా మాట్లాడగలిగావా? ఏనాడు మాట్లాడే అవకాశం కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు చూడండి ఎలా మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు సంవత్సరం అయ్యింది, అప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం వల్ల మేము అలా ప్రవర్తించగలుగుతాం. కానీ ప్రజలు స్వీకరించలేకపోతున్నారు. అలా మాట్లాడే తత్వాన్ని, ప్రవర్తన స్వీకరించలేకపోతా ఉన్నారు. తప్పకుండా ప్రజలు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేస్తారు. భవిష్యత్తులో అలాంటి పార్టీలు ఉండే అర్హత కూడా లేదు, రాజకీయంగా పార్టీలు ఉండే అర్హత కూడా లేదని తెలియజేస్తూ, పులివెందుల్లోని అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ కూడా అత్యధిక మెజార్టీలో ఉన్నారని చెప్తా ఉన్నారు. అది కూడా తప్పకుండా కూటమి కైవసం చేసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 2 చోట్ల కూడా నెగ్గబోతా ఉన్నారు. ఇది ఒక బూస్ట్ అని మేము చెప్పం, ఎందుకంటే అంతా కూడా మేము ఊహించినదే. ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగితే కూటమినే ప్రజలు కోరుకుంటారు, ఊహించినదే. ఇది మాకు బాధ్యత, ప్రజలు మా పక్షాన ఉన్నారనేది బాధ్యత. ఆ బాధ్యతతోటి కూటమి నాయకులందరూ ముందుకు వెళ్తాం.